బాలసూరి తొందరగా గుడి తెరిచేది ఎల్లుండే కానివ్వండి కానివ్వండి. అలాగే సార్. తులసిదాస్ ఎక్కడ? బద్రిగాడు ఇక్కడ అలకడందే తీసుకురావడానికి ఆంధ్రాకి వెళ్ళాడురా. మీ బళ్ళారికి ఇంకా 10 నిమిషాల్లో దూరంలో ఉన్నారా. మీ వాళ్ళందరినీ ఎట్టోళ్ళట్టు పారిపోమని చెప్పు. మగమగమంటే మా బద్రికి ఎదురెళ్తే బూడిదైపోతారా నీ కొడుకుతో సహా. ఏంటి? అవును, ఇంతవరకు మన శత్రు ఎవడు బళ్ళారీలో కాలు పెట్టి ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. ఆ బద్రిగాడు కూడా వెళ్ళకూడదు. అసలు వాడు కాలే పెట్టకూడదు. అమ్మో, పొడి తల తెగిపోయింది. ఇక్కడితో ఆపేస్తే ఒక తలతోనే పోతే, తెగించి ముందుకొస్తే తెగుతూనే ఉంటాయి. భగవంతుని దగ్గరికి భక్తురాల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను, అడ్డు రావద్దు. భగవంతునికి భక్తుడికి అనుసంధానం చేయడానికి అలకనందమైన అంబికా దర్బార్ పత్తే ఇతను కాబోయే భార్య. నీతో మాట్లాడే ఓపిక తీరిక నాకు లేవు. భగవత్ కార్యానికి అడ్డు రావద్దు, బలైపోతారు. ఏంట్రా నా ఊరొచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? విసిగించకు, తప్పుకో. నరకండి రా వాణ్ణి.
తగలబడిపోయింది తక్షశిల కాదు, మీరు వాడి మీద పెట్టుకున్న నమ్మకం. మాకు తగిలిన గాయాలు మానిపోతాయి. ఈ తక్షశిల మొత్తం మళ్ళీ నిర్మించవచ్చు. కానీ తరతరాలుగా ధర్మాన్ని కాపాడడానికి మాత్రమే ఉపయోగించే ఆయుధాన్ని ఒక ఆడదాని ప్రేమ కోసం తీసుకెళ్ళాడు వాడు. హలో, జైపూర్ అండి. మాకు 20 లెగ్స్, 40 హ్యాండ్స్, 35 ఫుట్స్ అర్జెంటుగా కావాలండి. మొన్న లైలా తుఫాన్ వచ్చి పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయినట్టు నేను ఒకడు వచ్చి మొత్తం మా వాళ్ళందరినీ తరిగేశారండి. అడ్రస్ SMS చేస్తాను, పార్ట్లు పార్సిల్ చేయండి. సర్కార్ సర్కార్ సర్కార్, ఇల్లు ఇమేజ్ హాస్పిటల్ అయిపోయింది సర్కార్. మీ జాతకం బాగుండేనని మీరు మిస్ అయిపోయారు, కానీ లేకపోతే మీకు కూడా జైపూర్లో ఎక్కువ ఎండో పెట్టాల్సి వచ్చేది. అక్కడికి మీరు పదే పదే చెప్తుంటారు ప్రేమ జోలికి వెళ్ళొద్దు, వెళ్తే పంప పగిలిపోద్దని. ఇప్పుడు నిజంగానే పగిలిపోయింది. నరికేస్తా. ముట్టుకోకు. ఈ రాష్ట్రంలోనే డబ్బు నోడి కడుపున పుట్టాను. ఎన్ని గొప్ప సంబంధాలు వచ్చినా కాదని నీతో లేచిపోయి నిన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నాను తెలుసా? చిన్నప్పటి నుంచి నాకు రౌడీజం అంటే ఇష్టం. 20 సంవత్సరాల క్రితం స్టూడెంట్ ని శాసించిన నువ్వు ఇవాళ స్టేట్ నే శాసించే స్థాయికి వచ్చా. అలాంటి నిన్ను నా కొడుకుతో దాని మెళ్ళు తాడి కట్టించమని అడిగా, చెయ్యలేకపోయా. కానీ అది ఆ బద్రిగాడితో కొట్టించి డెత్ బెడ్ ఎక్కించింది. నా కొడుకు కళ్ళు తెరిచేలోపు ఆ బద్రిగాడు కళ్ళు మూయాలి. అలకనంద నా కొడుకు కాళ్ళ దగ్గర ఉండాలి. పదా. బద్రీనాథుల మీద ప్రమాణం చేసి మాట తప్పావు. ఈ క్షేత్రాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపో. ఆయన నా గురువే కాదు, దేవుడితో సమానం. జ్యోతి దర్శనం చేసుకోవాల్సింది నువ్వు, కోరిక తీరాల్సింది నీకు. నువ్వు వెళ్ళు, వెళ్ళు. దర్శనం చేసుకున్న తర్వాత నన్ను బద్రీని కలపాలని దర్శనం కాకముందే ఆ భీష్మనారాయణ నుంచి భలే విడగొట్టావు బద్రీనాథ్. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉన్నావా? ఉన్నాను, కానీ పూర్తిగా కాదు. చిన్న వెలితి. నువ్వు ప్రేమించినోడితో పెళ్ళాక ఆ వెలితి కూడా పోతలే. పిచ్చి బద్రి, ఇంతకాలం నేను ఎవరిని ప్రేమిస్తున్నానో తెలుసా? నరికి అలకనందని తీసుకురండి.
జ్యోతి దర్శనం చేయిస్తానని మాట ఇచ్చాను కాబట్టి తీసుకొచ్చాను. నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానని అపార్థం చేసుకునే రక్తపాతం సృష్టించింది మీరు. నేను ఈ అమ్మాయినే కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయిని ప్రేమించను. నేను పుట్టింది నా గురువు కోసం. మీరు వెళ్ళిపోమంటే క్షేత్రాన్ని నేను గురుజీ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాను. శిష్యుడికి కూడా క్షమించే అధికారం ఉంటే ఎంత బాగుండేది. గురుజీ, ఈ ప్రపంచమంతా నమ్మకం మీదే నడుస్తుంది. ఆ నమ్మకం ముందు నేను ఓడిపోయాను, నువ్వు గెలిచావు. వెళ్ళు, దర్శనం చేసుకో. భీష్మనారాయణ్, నాపవయ్యా. జ్యోతిని చూస్తే తీరని కోరికలు తీరుతాయని మాలాంటి అమాయకుల్ని నమ్మించొద్దని చెప్పవయ్యా. బద్రి, నేను కోరుకున్నది ఎవరినో తెలుసా? నిన్ను. నేను ప్రేమించింది ఎవరినో తెలుసా? నిన్ను. ఏంటే నోటికొచ్చినట్టు వాగుతున్నావు? చంపేస్తా. ఒక నిమిషం. ఆ తర్వాత నన్ను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏ బద్రి, నీలాంటి వాళ్ళు చెప్పిన మాటలు నాలాగే నమ్మి ఇక్కడ అనుమానంలోనూ నారాయణుడు ఉన్నాడని ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఈ పిచ్చోళ్ళంతా. అసలు దేవుడే లేడు. ఈ బద్రి క్షేత్రంలోనే కాదు, ఈ సృష్టిలోనే దేవుడు అనేవాడు లేడు. నమ్మకండి, నమ్మించకురా. బద్రి, I love you, బద్రి. I love you. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను బద్రి. బతకను బద్రి, బతకను. బద్రి, I love you, బద్రి. నేను యుద్ధాలు చేయొద్దు బద్రి. I love you, బద్రి. నన్ను వదిలేదు బద్రి, నన్ను వదిలేదు. ప్లీజ్ బద్రి. ఆగు భద్రే! ఆ భగవంతుడి మీద నీకున్న భక్తి కంటే ఆ అమ్మాయి నీ మీద పెంచుకున్న ప్రేమ గొప్పది. నా వారసుడిగా నా శిష్యుల్లో ఎవరైనా రావచ్చు, కానీ ఆ అమ్మాయి మనసులో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. భద్రే, ఆ శ్రీ మహావిష్ణువు ఈ బద్రీనాథ్లో అణువణ ఉన్నాడన్న నిజం ఆ అమ్మాయితో పాటు ఇన్ని లక్షల మందికి నిరూపించాల్సిన బాధ్యత నీదే. ఓ తీసుకురా.
నన్ను ప్లీజ్ చెప్పొద్దు ప్లీజ్ డోంట్ కిల్ మీ లివ్ మీ ప్లీజ్ వదిలే నన్ను చెప్పొద్దు ప్లీజ్ నేను ధర్మం కోసం దైవం కోసం మాత్రమే చంపుతాను. ఇంకెప్పుడు అలకనంద వైపు కన్నెత్తి కూడా చూడొద్దు.